హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముక్తి నాయుడు. ఈరోజు 27th జనవరి 2025. ఈరోజు మార్కెట్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉందో మనం పరిశీలించే ముందు, ఏదైతే ఈ డౌన్ ట్రెండ్ ఏదైతే కంటిన్యూ అవుతుందో, మొన్నటిది ఏదైతే ఉందో, ఈ రోజున ఇంకా ఏదైతే మార్కెట్ వీకెండే కనిపిస్తుంది కాబట్టి, వీక్నెస్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్లో మరింత డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే మన స్కాల్పింగ్ టెక్నిక్స్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దాని ద్వారా మనకు మార్కెట్లో ఏ విధంగా మనకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి ఇంకా మార్కెట్ డ్రైవ్ అవ్వడానికి అవకాశం ఉంది, దానికి సంబంధించినవన్నీ కూడా మనకి డీటెయిల్గా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే మనకి మార్కెట్లో ఒక ట్రెండ్ని ఫాలో అవుతున్నప్పుడు ఆ ట్రెండ్ అది ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి వెళ్ళే అవకాశం ఉంది, ఇంకా మనకి ఏదైతే 23,000ని మళ్ళీ బ్రేక్ చేసి కిందకి వెళ్ళి ఈ రోజున మళ్ళీ ఒక 300 నుంచి 400 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ జరగడానికి అవకాశం అయితే ఉంది. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఎలా చేయాలి అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనం సాటర్డే రోజున, సండే రోజున ఏదైతే స్కాల్పింగ్ సంబంధించిన 2 మెంబర్స్కి స్కాల్పింగ్ నేర్పించామో దాన్ని ఈ 4-5 రోజులు కూడా మనం దాన్ని ఏ విధంగా చేయాలనేది ప్రాక్టీస్ కూడా చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా స్కాల్పింగ్ నేర్చుకోగలిగితే మనకి ఈ బడ్జెట్ సెషన్లో మనకి మార్కెట్లోంచి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్కాల్పింగ్ ప్రాక్టీస్ చేసి చాలా తక్కువ టైంలోనే మనం బయటికి రావడం అన్నది మనం నేర్చుకోగలిగితే అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ సెటప్ ఏ విధంగా ఉండాలి, దాన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలన్నదంతా కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నిన్న మొన్న క్లాస్ ఏదైతే ఉన్నదో దాన్ని వెళ్ళలేకపోతే ఈ రోజున ఆ క్లాస్ చెప్పి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 3 o'clock దగ్గర నుంచి మళ్ళీ ప్రాక్టీస్ సెషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ రేపటి నుంచి మామూలుగా మార్కెట్ టైమింగ్స్లో కూడా ప్రాక్టీస్ సెషన్ ఏ విధంగా చేయాలన్నదంతా కూడా ఉంటుంది. ఈరోజైతే ఒకవేళ దీనికి సంబంధించి మీ దగ్గర ల్యాప్టాప్ ఉండి, డెస్క్టాప్ ఉండి, నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉండి, అబౌవ్ 2 lakhs ఆర్ అబౌవ్ 3 lakhs ఆర్ అబౌవ్ 5 lakhs కానీ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఆ స్కాల్పింగ్ని ఎలా చేయాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, మినిమం రిస్క్లో ఏ విధంగా చేసుకోవాలి, మ్యాక్సిమం ప్రాఫిట్ ఏ విధంగా తీసుకోవాలి అనేదంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున మార్కెట్ మాత్రం 23,000ని బ్రేక్ చేసి మార్కెట్ మళ్ళీ ఇంకొక కొత్త డౌన్ ట్రెండ్ అని ఈ 3 నెలలు 4 నెలలు చూడలేనటువంటి ఇంకొక డౌన్ ట్రెండ్ మళ్ళీ మనం చూడటానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి దానికి మనం ప్రిపేర్ ఇంకొక 1000 పాయింట్లు, అంటే ఈ రోజునే కరెక్షన్ అని కాదు, ఒక కపుల్ ఆఫ్ వీక్స్లోనూ ఇంకా 200 పాయింట్స్ 300 పాయింట్స్ వరకు కూడా మార్కెట్లో కరెక్షన్ జరగడానికి అయితే భారీ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మనం బిహేవ్ మొత్తం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా మార్కెట్లో ఒక మంచి డౌన్ ట్రెండ్ వచ్చి మనకు ఆపర్చునిటీ ఇస్తే మంచి స్టాక్స్లో గోల్డ్ ఆపర్చునిటీ అనుకున్నటువంటి మంచి స్టాక్స్లో మనం బాటమ్ అవుట్లో మనం బై చేసుకుని మనం ఉంటుంటే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా ఎవరు చేస్తారో వాళ్ళకి మనకి మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీ ఇన్వెస్ట్మెంట్ తగ్గ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాల్ చేస్తే దాన్ని ఏ విధంగా చేయొచ్చు, ఎలా అంతా కూడా ఇన్ డీటెయిల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏదైతే 24,000 25,000 దగ్గర మనకి ఎక్కడైతే మళ్ళీ జోన్ వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ మంత్ నుంచి డిసెంబర్ జనవరి కూడా మనం చూసాము. దానికన్నా అక్టోబర్ ఏదైతే సెప్టెంబర్ ఎండింగ్లో మనకి ఎక్కడి నుంచి అయితే జోన్ తగిలిందో అక్కడి నుంచి మనకి కాన్ఫిడెంట్గా మనకి సెల్లింగ్ అయింది. తర్వాత మళ్ళీ ఇది డిసెంబర్లో మళ్ళీ 24,000 దగ్గర మళ్ళీ మనకి ఏదైతే తగిలిందో 24,900 దగ్గర 25,000 దగ్గర ఎక్కడైతే తగిలిందో అక్కడి నుంచి మళ్ళీ మనకు డ్రాస్టికల్గా 23,000 వరకు కూడా 2,000 పాయింట్లు కూడా మనం మళ్ళీ కరెక్షన్ అయితే చూడగలిగాం. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఇంకొక 1000 పాయింట్లు మనం కరెక్షన్ చూడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా తీసుకోవాలి అంతా కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత దానికి ఏ సాఫ్ట్వేర్ని మనం సపోర్ట్గా తీసుకుంటాం, స్కాల్పింగ్కి ఏ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేస్తాము, ఏ సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూట్ చేస్తాము, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ 1 to 1 అన్నీ కూడా ఒక 3 స్టెప్పుల్లో మీకు స్కాల్పింగ్ అంతా చెప్పడం జరుగుతుంది. అది అండర్స్టాండింగ్ అయిన తర్వాత మనం ప్రాక్టీస్ అయితే ఈజీగా చేస్తాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మార్కెట్లో ఏదైతే బడ్జెట్ సెషన్ ఉన్న రోజులు అన్ని రోజులు కూడా ఓన్లీ నాట్ ఓన్లీ ఫిబ్రవరి 1st కాదు, ఫిబ్రవరి దగ్గర నుంచి ఫిబ్రవరి 1st వీక్ అంతా కూడా మనకి ఆ స్కాల్పింగ్కి చాలా అద్భుతమైన అవకాశం. తర్వాత జనరల్ మార్కెట్లో కూడా దాన్ని ఏ విధమైన పారామీటర్స్ చేంజ్ చేసుకుని ఆ స్కాల్పింగ్ని ఉపయోగించుకుంటామో జనరల్ డేస్లో అన్నది కూడా మీకు ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.